మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మునగనూరులోని శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 3 గంటలకే అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మార్మోగిపోతోంది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండి ఎంతో భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నారు. శివయ్యను దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. మహిళా భక్తులు ఆలయ ఆవరణలో దీపారాధన చేసి తమ కుటుంబాలు చల్లగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ శివనామ స్మరణలో మునిగి తేలుతున్నారు. పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఈ పుణ్యక్షేత్రం కైలాసాన్ని తలపిస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు సంపత్ కుమార్, గిరీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమస్త పార్వతీ పరమేశ్వరుల భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మునగనూరు మరియు అయత్నగర్ సీమ ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఈ సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రాతకాలము అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి మేలుకొలుపు, తదుపరి గణపతి పూజ, తర్వాత స్వామివారికి విశేష అభిషేకము, తర్వాత సార్వజనులకు అభిషేకము చేయుటకై అవకాశం కల్పించడమైనది. అదేవిధంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా రుద్రహోమము మరియు పూర్ణాహుతి కార్యక్రమము ఇంతకు మొదలే సమాప్తమైంది. సాయంకాలము 6 గంటలకు 6:30 మధ్యలో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో అందరూ భాగవహించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలవుతారని మనవి చేస్తూ, సాయంకాలం మళ్ళీ అంటే రాత్రి 9 గంటలకు పల్లకోత్సవ కార్యక్రమం ఉంటుంది. తదుపరి రాత్రి 10:30కు మహాన్యాసపూర్వక బరాబరి అంటే 12 గంటలకు లింగోద్భవ కాలాన్ని పురస్కరించుకొని మహావిశేష కార్యక్రమం అంటే మహా ఏకాదశవార రుద్రాభిషేక కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి జాగరణ ఉదయం 6 గంటల వరకు జాగరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ మాధ్యమం ద్వారా అందరికీ, మాధ్యమ మిత్రులకు అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఈ కార్యక్రమంలో భాగవహించి అందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలవుతామని చెబుతూ మీ అందరికీ ఈ మాధ్యమం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవాలయంలో ఈరోజు ఉదయం 4 ప్రదోష కాలంలో అభిషేకం మరియు అర్చనలు చేయబడినాయి. అందువల్ల ఇప్పుడు హోమం కూడా పూర్తిగా సమాప్తమైంది. కావున ఇప్పుడు మళ్ళొక్క గంట సేపు మాత్రము రెస్ట్ తీసుకుంటారు. తర్వాత 6 గంటలకి కళ్యాణ మహోత్సవం ఉంది. దాని తర్వాత ఊరేగింపు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఎక్కడున్నా ఈ పార్వతీ పరమేశ్వర దేవాలయంలోకి రాగలరని మనవి. ఉదయము పొద్దున 4 గంటలకి ప్రవేశం చేశాము. తర్వాత గణపతి పూజ చేశాము. తర్వాత గౌరీదేవి పూజ చేసి శివునికి అభిషేకం చేశాము. తర్వాత 10 గంటలకి హోమం చేశాము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.